వివిధ యూనివర్సిటీలలో భర్తీ చేయనున్న అధ్యాపకుల పోస్టులు పారదర్శకంగా చేపట్టాలని విద్యామంత్రి నారా లోకేష్ సంబంధిత అధికారులకు సూచనలు చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి. రాష్ట్రంలోని వివిధ యూనివర్సిటీల పరిధిలో ఫ్యాకల్టీ భర్తీ ప్రక్రియలో విశ్వవిద్యాలయాలు, వైస్ ఛాన్సలర్లు అత్యంత పారదర్శకంగా వ్యవహరించాలని రాష్ట్ర విద్యా, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ ఆదేశించారు. ఉండవల్లి నివాసంలో ఉన్నత విద్య, స్కిల్ డెవలప్మెంట్ శాఖల అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ అసోసియేట్, అసిస్టెంట్ ప్రొఫెసర్, లెక్చరర్ పోస్టుల భర్తీ ప్రక్రియను అత్యంత పారదర్శకంగా, పగడ్బందీగా నిర్వహించాలి. భర్తీ ప్రక్రియలో ఎటువంటి ఉల్లంఘనలు, ఆరోపణలు తలెత్తినా బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ యూనివర్సిటీల పరిధిలో అధ్యాపక పోస్టుల కోసం 1,90,509 అప్లికేషన్లు రాగా వాటిలో 1,51,836 దరఖాస్తులు అర్హమైనవిగా నిర్ధారించినట్లు అధికారులు తెలిపారు. ఎలిజిబిలిటీకి సంబంధించి గ్రీవెన్స్ ను ఈ నెల 21వ తేదీ వరకు స్వీకరించి 27వ తేదీన అర్హుల తుది జాబితా విడుదల చేస్తామని తెలిపారు. ఇంటర్వ్యూ ప్రక్రియను సైతం పూర్తి పారదర్శకంగా నిర్వహించేలా చూడాలి. ఎటువంటి అవకతవకతలకు ఆస్కారం లేకుండా ప్రక్రియ చేపట్టాలని ఆదేశించారు. రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేయబోయే ప్రైవేట్ యూనివర్సిటీల అనుమతులకు సంబంధించి విధి విధానాలు, వివిధ కోర్సులో ప్రవేశాలకు సంబంధించి సెట్ల నిర్వహణ పురోగతిపై చర్చిస్తూ సకాలంలో అడ్మిషన్లు పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టాలని అన్నారు. ప్రైవేటు వర్సిటీలకు అనుమతులు ఇచ్చే సమయంలో యూజీసీ నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని స్పష్టం చేశారు. ఇంకా ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉన్నత విద్యా కమిషనర్ నారాయణ్ భరత్ గుప్తా, స్కిల్ డెవలప్మెంట్ సీఈఓ గణేష్ కుమార్, సీడాప్ సీఈఓ నారాయణ స్వామి, ఉన్నత విద్యా మండలి వైస్ చైర్మన్ ప్రొఫెసర్ ఎస్ విజయభాస్కర్ రావు పాల్గొన్నారు.